1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే రాధా. కంఫర్ట్ జోన్ నిజంగా ఇది విననీకి చాలా బాగుంటది కూడా. మనం ఎక్కడికెళ్ళినా మన కంఫర్ట్ కావాలి, అది ఇంపార్టెంట్ అనుకుంటాం. బట్ ఇది ప్రతి చోట వర్తించదేమో. ఇది ఎంత ప్రమాదకరమైంది అనేది, దీనివల్ల వాళ్ళ లైఫ్ ని ఎంత పాడు చేసుకుంటారు. పిల్లలకి కొంతమంది పేరెంట్స్ పిల్లలకి ఈ కంఫర్ట్ జోన్ ఎక్కువ ఇచ్చి పిల్లల్ని కూడా ఖరాబ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ కంఫర్ట్ జోన్ అనేది ఎంతవరకు ఉండాలి, ఎలాంటి సమయంలో మనం కంఫర్ట్ జోన్ కావాలి, ముఖ్యంగా పిల్లలకి ఇది అవసరమా, ప్రమాదకరమా? అంటే అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏంటి? ఎస్, మీకు బాగా హ్యాపీగా అనిపించే కొన్ని సరౌండింగ్స్, అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక పరిసరం కావచ్చు, ఒక పరికరం కావచ్చు, లేకపోతే ఒక పరిస్థితి కావచ్చు. సూపర్. సో వీటన్నిటితోటి మీరు ఒక రకంగా సేఫ్ గా ఫీల్ అవుతారు. మనకి పూర్వకాలం నుంచి కూడా మన బ్రెయిన్ లో ఏంటంటే కంఫర్ట్ లేకపోతే తెలిసినది, నోన్, దాన్ని సేఫ్టీగా బ్రెయిన్ గుర్తిస్తుంది. అన్నోన్ అంటే తెలియనిది అంటే డేంజర్ అని గుర్తిస్తుంది. అవునా కదా? ఇప్పుడు మీకు పరిచయం ఉన్న ఒక మనుషులతోటో, ఒక దారితోటో, ఒక వస్తువుతోటో మీరు సేఫ్ గా ఫీల్ అవుతారు. అదే మీకు పరిచయం లేని మనుషులు, పరిస్థితులు, మీరు ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ అలర్ట్ గా ఉంటుంది. ఎందుకు అంటే అది నీకు తెలియదు కాబట్టి నువ్వు అలర్ట్ గా ఉండాలి. అంటే తెలియనిది అన్నోన్ అంటే దానికి అన్కంఫర్ట్ అంటే డేంజర్. సో నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక పరిస్థితి, ఒక ప్రాంతం అంటే సేఫ్ కాబట్టి బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది నాకు తెలుసు అని. సో మన మనిషికి ప్రతిరోజు ఈ ఒక మనిషి దాని దినచర్య చేయడానికి ఎంత శక్తి కావాలో, అంటే ఒక రోజులో ఆ శరీరం నిల్వ చేసుకున్న శక్తిలో 20% ఎనర్జీని బ్రెయిన్ కన్జ్యూమ్ చేసుకుంటది. అంటే మనం ఇప్పుడు ఆలోచించడానికి శక్తి వాడుకుంటుందా అంటే వాడుకుంటుంది. మరి ప్రతిదానికి ఎనర్జీ కావాలి. ఈవెన్ మన గుండె కొట్టుకోవడానికైనా, మనకు తెలియకుండానే శ్వాస తీసుకుంటున్నాం కదా, దీనికైనా కూడా శక్తి కావాలి. ప్రతిదానికి శక్తే, ఇంధనం, ఫ్యూయల్ కావాల్సిందే. సో ఒక మనిషి ఒక రోజులో మన తిండి ద్వారా నిల్వ చేసుకున్న శక్తిలో 20% బ్రెయిన్కి కావాలి. బ్రెయిన్ యాక్ట్ చేయాలి అంటే. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ 20% శక్తిని రిజర్వాయర్ లాగా స్టోర్ చేసుకోవాలి అంటే కొంచెం తక్కువ పని చేయాలి. ద లేజియెస్ట్ పార్ట్ ఎవరు అంటే మన శరీరం మొత్తం మీద బ్రెయిన్. అది ఎప్పుడు యాక్టివ్ గా ఉండడానికి ఇష్టపడుతుంది, అలా హ్యాపీగా ఉండడానికి ఇష్టపడుతుంది అనమాట. అందుకని అది ఏం చేస్తుంది, ఒక కంఫర్ట్ జోన్ కి మిమ్మల్ని అలవాటు చేసేస్తుంది. సో అందుకే మనం ప్రతిరోజు వెళ్ళే రూట్ లోనే ఆఫీస్కి వెళ్తాం, ప్రతిరోజు మాట్లాడే మనుషులతోటే మాట్లాడతాం, ప్రతిరోజు ఏ కప్పులో అయితే టీ తాగుతామో అందులోనే తాగడానికి ఇష్టపడతాం, 10 నైటీలు కొనుక్కున్న ఆ పాత నైటీని వేసుకోవడానికి ఇష్టపడతాం. ఇది సూపర్, కరెక్ట్ గా చెప్పారు. అవునా? హోటల్కి వెళ్తే వాడు మనం అంటే 10 హోటళ్ళు గూగుల్లో ఎతికినా మనకు తెలిసి 10 సార్లు వెళ్ళిన హోటల్కే వెళ్తాం. ఒకటే మెనూ ఫాలో అవుతాం. ఆ మెనూ వాడు ఏమన్నా మార్చి ఇచ్చినా కూడా మనకు తెలిసిన, అంటే నేను వెజిటేరియన్ గా చెప్తున్నా, అదే పన్నీర్ బటర్ మసాలానే ఆర్డర్ పెడతాం. అంతే, కరెక్ట్. 10 రకాలున్నా చదువుతాం, మహా సీరియస్ గా పైనుంచి కిందకి చదువుతాం. కానీ మనకి తెలిసిన అబ్బో కొత్తది ఎందుకులే ట్రై చేయడం, అది ఎట్లుంటదో ఏమో. ఫ్యామిలీలో ముగ్గురు మాట్లాడుకుని కూడా ఇది చేద్దామా అది చేద్దామా ఆర్డర్ అనుకోని కూడా వద్దులే అవన్నీ కొత్తవి ఎట్లా ఉంటాయేమో అని ట్రై చేయడానికి ముందు మనం అసలు వెనకాడతాం. సో ఇది కంఫర్ట్ జోన్. మీరన్న కంఫర్ట్ జోన్ బ్రెయిన్ మనల్ని అట్లా చేస్తా ఉంటది అనమాట. అయితే దీనివల్ల నష్టాలేంటి? మనిషి ఎదగడి. ఇప్పుడు మీకు ఈ ఆఫీస్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఆఫీస్ లో ఒక 60,000 జీతం ఇస్తున్నారు, రైట్? 60,000 జీతంలో మీకు ఇంటి నుంచి రోజు ఆఫీస్కి రావడానికి ఎంత దూరం పడుతుంది, ఎట్లా ట్రాఫిక్ లో రావచ్చు, రూట్స్ తెలుసు. ఈ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ నుంచి బాస్ దాకా అందరి మొహాలు తెలుసు, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసు, ఎవరితో మీరు ఎక్కడెక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలో మీకు తెలుసు. మీ ఆఫీస్ అవర్స్ ఫ్లక్చుయేషన్స్ మీ చేతిలోనే ఉంటాయి. ఇవన్నీ ఏంటి, మీకు ఒక కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేసేసింది. సో రేపు ప్రొద్దున ఇంకొక ఆఫీస్ నుంచి మీకు 1,00,000 రూపాయలతోటి ఉద్యోగం వచ్చినా బ్రెయిన్ ఉండిపోరాదా, ఇక్కడే ఉండిపోరాదా అంటుంది. ఎందుకు అంటే ఏమో కొత్త బాస్ ఎట్లా ఉంటాడో, కొత్త ఆఫీస్ ఎట్లా ఉంటుందో, టైమింగ్స్ ఏంటో, ఇంటి నుంచి ఎంత దూరం పడుతుందో, అమ్మో ఆ ట్రాఫిక్ లో అంటే ఇంకో అరగంట ముందు లేవాలేమో, ఆ ఆఫీసుల్లో స్టాఫ్ నన్ను అడాప్ట్ చేసుకుంటారో లేదో, నేను అడాప్ట్ అవుతానో లేదు. సో కొత్తదనానికి భయపడిపోవడానికి కారణం ఏంటంటే బ్రెయిన్ కొత్తదనం అంటే డేంజర్ అని ఇట్లా రెడ్ లైట్ కొడతా ఉంటది అనమాట.
సో కొట్టి మనం ఆఫర్స్ ని కూడా వదలడానికి ఇష్టపడతాం, కానీ మన కంఫర్ట్ జోన్ ని వదలడానికి ఇష్టపడం. కరెక్ట్. దీనికి కొంచెం మార్పు చేసి చెప్తే లా ఆఫ్ ఫెమిలియారిటీ అంటాం. అంటే ఏంటంటే ఇక ఈ పరిస్థితితోటి, ఆ ఫెమిలియర్ గా ఉండే పరిస్థితితోటి మనం అడాప్ట్ అయిపోవడం. మీరు చూడండి, ఇది ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. భర్త తాగుబోతూ రోజు తాగొచ్చి కొడతా ఉంటాడు, లేకపోతే ఇంకేదన్నా రకాల ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ రిలేషన్షిప్ లో. ప్రొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఇద్దరు అరుచుకుంటా ఉంటారు, కిచులాడుకుంటా ఉంటారు, ఆర్గ్యూ చేసుకుంటా ఉంటారు. రేపటి నుంచి నేను నీతో ఉండను అంటారు, నేను నీకు డైవర్స్ ఇచ్చేస్తా అంటారు, మళ్ళీ కలిసి ఉంటారు. కలిసే ఉంటారు. కొన్నేళ్లు జరిగిపోతాయి, వాళ్ళ జీవితం అంతా కలిసే ఉంటారు, కొట్టుకుంటానే ఉంటారు, కానీ బయటికి రారు. ఎందుకు రారు అంటే ఆ అమ్మాయికో ఆ అబ్బాయికో తెలుసు కరెక్ట్ గా ఆ పార్ట్నర్ ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎప్పుడు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది, కోపం వస్తే ఎంతసేపు ఉంటుంది. సో షీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హిమ్, లేదా హీ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ హర్. అలాంటప్పుడు డైవోర్స్ ఇచ్చేసి వేరే లైఫ్ లోకి వెళ్తే అది ఎలా ఉంటుందో. సో ఆ రిలేషన్షిప్ టాక్సిక్ అయినా కూడా మీ బ్రెయిన్ ఒప్పుకోదు. అసలు కొందరు కుక్కను కొట్టినట్టు కొడుతున్నా కూడా అక్కడి నుంచి రారు. రాని ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. రారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. కంఫర్ట్ జోన్ కి, లా ఆఫ్ ఫెమిలియారిటీకి, అన్నిటికీ కూడా. మీకు ఆరోగ్యం పాడైపోతుంది అంటే ఒబేస్ అయిపోతున్నారు, మీ హైట్ కి సంబంధించిన BMI ఉండట్లా, లావ్ అయిపోతున్నారు. డాక్టర్స్ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చూసి చెప్తున్నారు, రే నీకు కొలెస్ట్రాల్ పెరిగిపోయిందిరా, నువ్వు వాకింగ్ చేయాలిరా పొద్దున్నే అని. డాక్టర్ మోటివేట్ చేసినంతసేపు మొబైల్లో పెట్టేస్తాం అలారం. పొద్దున్నే 5ంటికి లేసి షూలు కొనుక్కొచ్చేస్తాము, తర్వాత ఈ కర్చీఫ్లో కొనుక్కొచ్చేస్తాం, ఒక వాటర్ బాటిల్, ఎవరన్నా ఫిల్మ్ స్టార్స్ చేతిలో ఉండే కొత్త వాటర్ బాటిల్ చూస్తే అది కూడా కొనేస్తాం, డబ్బులు పోసి తగలేసి అన్ని చేసేస్తాం. 5ంటికి అలారం కొట్టగానే ఠక్ మంది అని కొట్టి పడుకుని నిద్రపోతాం. కొత్తలో 2 రోజులు పోతారు భారతి గారు, అది కూడా పోరా కొందరు. ఇంకా ఇంతకంటే ఎందుకంటే బ్రెయిన్ మరి హ్యాపీగా పడుకొని నిద్రపోతున్నావు కదరా, కంఫర్టర్ కప్పుకొని ఏసీ వేసుకొని, ఎందుకు ఇప్పుడు పొద్దున్నే లేచి పరిగెడతానంటావు, పడుకో అని చెప్తుంది అనమాట. లేకపోతే ఏం చెప్తుంది తెలుసా, బార్గెనింగ్ అంటే బేరం ఆడుతుంది. ఇవాళ అమావాస్యలు, ఇవాళ నుంచి వద్దు, రేపటి నుంచి చేద్దాం అని అది బార్గెనింగ్ మొదలు పెడుతుంది. రేపటి నుంచి చేద్దాం. కరెక్ట్. బై ఒక్కరోజు ఇవాళ ఏదో వర్షం పడేటట్టుంది, మనకు కానీ ఏంటంటే వర్షం పడేటట్టుంది, ఏదో ఒకటి మొదలు పెట్టుకొని పడుకుంటాం. సూపర్ కదా. సో ఇవన్నీ కూడా కంఫర్ట్ జోన్స్, ఫెమిలియారిటీకి మనిషి అలవాటు పడిపోయేవి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషి ఎదగడు, ఎప్పటికీ ఎదగడు. ఇంకా ఒక లిమిట్ వరకు కంఫర్ట్ జోన్ మంచిదే, కానీ లిమిట్ దాటితే కంఫర్ట్ జోన్ వల్ల మనం ఎదగడానికి వచ్చే అవకాశాలని కూడా చేతులతోటి వదిలేసుకుంటున్నట్టు. కాబట్టి మనిషి అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తుంటేనే బ్రెయిన్ కూడా ఎదుగుతుంది. అది నిజంగా మీరు అన్నట్టు. ఎందుకంటే ప్రతి కంఫర్ట్ జోన్ వల్ల, ప్రతి అలవాటు వల్ల బ్రెయిన్ లో కొన్ని న్యూరాన్స్ చచ్చిపోతాయి అసలు. అంటే మనం దాన్ని వాడకపోతే, ఇప్పుడు మీరు ఒక సంవత్సరం పాటు తీయని తలుపుని తీస్తే అది కిర్రమంటుందా, అక్కడ ఏమంటారు రస్ట్ పట్టిపోతుంది కదా, అలాగే బ్రెయిన్ లో కూడా కొన్ని న్యూరాన్స్ రస్ట్ పట్టిపోతాయి. అంటే ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను అనమాట. మనకి తెలుసు ప్రతిరోజు మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో అలవాటు పడిపోతున్నాం. అందుకే కొంత అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళగలుగుతారు. అలాంటి బ్రెయిన్ ఎక్కడో పెట్టినా మనకి రోజు వెళ్ళే ఆఫీస్కి బండేసుకుని వెళ్ళిపోగలుగుతాం, ఎందుకంటే దారి మనకి తెలుసు. బ్రెయిన్ వేరే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, కానీ వెళ్ళిపోతాం. సో వీటన్నిటిని బ్రేక్ చేస్తేనే బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. బ్రెయిన్ కి వార్ధక్యం రాదు, మనకి జీవితంలో కూడా వచ్చే అవకాశాలని అందిపుచ్చుకొని మనం ఎదగగలుగుతాం. ఆరోగ్యపరంగా చూసినా, ఏ రకంగా చూసినా కంఫర్ట్ జోన్ ని, కంఫర్టర్స్ ని వదిలేస్తేనే మంచిది. సూపర్, థ్యాంక్ యూ.